అపోస్తుల కార్యము 17:31 చూద్దాం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారమును కలగచేసి ఉన్నాడు. లోకము తప్పించుకోవటానికి వీలు లేకుండా తీర్పులోకి వెళ్ళనయ్యి ఉన్నది. కానీ మనకు ఆ తీర్పు లేకుండా దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగచేసి ఉన్నాడు. For he has set a day when he will judge the world with justice by the man he has appointed. He has given proof of this to all men by raising him from the dead. కానీ లోకము పొందుకునే తీర్పు మనము పొందుకోబోతున్న తీర్పుకి చాలా వ్యత్యాసము. మనము పొందుకోబోతున్న తీర్పు కేవలం మనకు బహుమానము ఇచ్చుటకు మాత్రమే. హల్లెలూయా. ఒక్కసారి కోర్టు బోనులో మీరు నిలబడండి. నువ్వు తప్పు చేసిన దానిగా, తప్పు చేసిన వాడిగా న్యాయాధిపతి అక్కడ నిలబడుతూ నువ్వు ఆలోచించిన, నువ్వు అన్ని తప్పులు చేసినది గ్రంథం తెరిచి ఆయన చూస్తే తీర్పునిస్తున్నాడు. ఏం తీర్పు పొందుకుంటాం మనము? మంచి తీర్పా? కాదు కదా. కానీ మన అపరాధములు, మన దోషములు, మన పాపములు అనే లెక్క ఆయన పుస్తకములో లేకుండా మనకు తీర్పు తీర్చిన దినమే ఈ పునరుద్ధాన దినము. అందుకనే ఆయన ఖండించుటకు రాలేదు, రక్షించుటకు మాత్రమే. టుడే ఐఎమ్ టెలింగ్ యూ నానా, యు ఆర్ నాట్ థీవ్స్, యు ఆర్ నాట్ లూజర్స్, యు ఆర్ నాట్ ఫెయిలియర్స్. ఎందరైతే ఆయనని అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులగుటకు ఆయన అధికారము ఇచ్చి ఉన్నాడు. టుడే you are rightfully the children, the sons and daughters of God. Hallelujah. Hallelujah.